కువలయాశ్వుడి కథ. పూర్వకాలములో శత్రజిత్తు రాజు ఉండేవాడు. మహావీరుడు. అనేక యజ్ఞాలు చేసి ఇంద్రుణ్ణి సంతృప్తిపరిచాడు. ఆ పుణ్యఫలం వల్ల పుత్రుణ్ణి పొందాడు. ఋతధ్వజుడు అని పేరు పెట్టుకున్నాడు. తండ్రికి తగిన పుత్రుడు. బుద్ధిలో బృహస్పతి సమానుడు. విక్రమ లావణ్యాలలో ఇంద్ర అశ్వనీ కుమారులతో సమానుడు. తన 7 రాకుమారులతో కలిసి ఆడుకుంటూ ఉంటే ఒక రోజున నాగలోకము నుండి 2 రాకుమారులు వచ్చారు. వారిద్దరూ అశ్వతరుడు అనే నాగరాజు కుమారులు. వారు బ్రాహ్మణ బాలకులుగా వచ్చి ఋతధ్వజునితో కలిసిమెలిసి తిరుగుతూ ఆటపాటల్లో భాగస్వాములయ్యారు. ఋతధ్వజునితో వీరికి గాఢమైన స్నేహం ఏర్పడింది. రోజూ వీరు నాగలోకము నుండి వచ్చి వెళుతూ ఉండేవారు. చివరికి వీరి స్నేహం ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అందువలన ఒక్కొక్కసారి వారిని తిరిగి వెళ్ళనివ్వటం లేదు. తనతోనే స్నానపానాదులు ఏర్పరచి ఉంచుకుంటున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అశ్వతరుడు ఒక రోజున తన పుత్రుల్ని పిలిచి, తరచుగా మీరు మన లోకములో ఉంటున్నట్లుగా కనిపించటం లేదు. కారణం ఏమిటి? ఎక్కడికి వెళుతున్నారు? ఇటీవల రాత్రులు కూడా ఇంటికి రావటం లేదు. ఏం చేస్తున్నారు అని గద్దించి ప్రశ్నించాడు. నాగకుమారులు తమకు భూలోకములో ఋతధ్వజునితో కలిగిన స్నేహబంధం గురించి చెప్పాడు. అప్పుడు నాగరాజు మానవులతో మనకు స్నేహం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు ఆ నాగకుమారులు ఆ రాజకుమారుడి గుణగణాలను ఆత్మీయతలను ఏకరువు పెట్టారు. మా కోసం ప్రాణాలు సహితం త్యజిస్తాడు. మేము లేనిదే బ్రతకలేడు. మాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తుంటాడు. మేము ఏది అంటే అది జరిపిస్తాడు. అతడు వయస్సులో పెద్ద అయినా మాతో కలిసి ఉంటాడు. నిండు యవ్వనములో ఉన్నాడు. అయినా మాలో ఒకడుగా ప్రాణములా కలిసిపోయాడు. మాతో ఉన్నప్పుడు సమస్త లోకాన్ని మరిచిపోతాడు. తాను ఆనందిస్తాడు. మమ్మల్ని ఆనందములో ముంచెత్తుతాడు. తండ్రి, మానవుడు కదా అని శంకించవలసిన పని లేదు. అతడితో మైత్రికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము. పుత్రులిద్దరూ ఏకకంఠముతో చెప్పేసరికి అశ్వతరుడు మరింక ప్రశ్నించలేదు. నాయనలారా, సత్యాంగత్యం సకల శ్రేయోదాయకం. మీ స్నేహాన్ని కొనసాగించండి. అతడికి ప్రత్యుపకారముగా ఏమైనా బహుమతులు మీరు కూడా ఇవ్వండి అని ప్రోత్సహించాడు. తండ్రి, ఋతధ్వజుడికి మనం ఇవ్వగలిగిన బహుమతులు ఏమీ లేవు. అన్నింటా అతడు మనకన్నా సంపన్నుడు. కాకపోతే అతనికి తీరని దిగులు మాత్రం ఉంది. దాన్ని మరిచిపోవటానికే అతను మాతో ఆటపాటలతో మునిగిపోతుంటాడు. ఆ దిగులు తీర్చగలిగితే అదే నిజమైన ప్రత్యుపకారం. నాయనలారా, మీ మిత్రుడి దిగులు ఒకటి, మీ దిగులు ఒకటేనా? తప్పక తీరుద్దాం. శక్తి వంచన లేకుండా ప్రయత్నిద్దాం. అసలు ఆ దిగులేమిటో చెప్పండి. జనక, మా మిత్రుడు వివాహితుడు. మదాలస అతని భార్య ఒక గంధర్వ రాజకుమారి, సౌందర్య రాశి. ఒక రాక్షసుడు వంచనకు గురి అయ్యి హఠాత్తుగా మరణించింది. అప్పటి నుండి ఋతధ్వజుడు ఆమెనే తలుచుకుంటూ పునర్వివాహమునకు మనసొప్పక కఠిన బ్రహ్మచర్యముతో గడుపుతున్నాడు. మా తోడిదే లోకంగా వెలుగుతున్నాడు. దిగులు మర్చిపోతున్నాడు. తండ్రి, ఆ దిగులు తీర్చగలమా? పుత్రులారా, తప్పక తీర్చగలం. ముందు ఆ రాక్షసుడు ఎవరు? ఎలా వంచాడు? ఆ వివరాలు చెప్పండి. తండ్రి, మాకు తెలిసింది చెబుతాము, ఆలకించండి. గాలవుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు. అతడు మహాతపస్వి. ఎక్కడో ఆశ్రమములో శిష్య బృందముతో ఇతర మునిగణాలతో కలిసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఒక దివ్యాశ్వం అధిరోహించి శత్రుజిత్తు మహారాజు దగ్గరకి ఆకాశ మార్గములో వచ్చాడు. శత్రుజిత్తు మహారాజు ఆశ్చర్యముతో అతిథి మర్యాదలు చేశాడు. గాలవుడు సంతోషించి, మహారాజా, మా ఆశ్రమములో తపస్సులకు రాక్షస పీడ ఎక్కువగా ఉంది. మా తపశ్శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుల్ని శాపాగ్నికి గురి చేద్దామంటే వెనుకటికి విశ్వామిత్రుడు వలె తపస్సును వృధా చేసుకోవటం ఇష్టం లేదు. ఆ రాక్షస పీడను భరిస్తూ మాలో మేమే కుమిలిపోతున్నాము. ఒకనాటి మధ్యాహ్నం ఈ దివ్యమైన అశ్వం నా ముందు నిలిచింది. సూర్యుడి రథాశ్వంలాగా మెరిచిపోతున్న దీన్ని చూసి ఆశ్చర్యముగా నిలబడ్డాను. అంతలోనే అశరీరవాణి వినిపించింది. గాలవా, ఇది దివ్యాశ్వం.
దీని పేరు కువలయ. సూర్యుడు నీకు పంపాడు. దీని గమనానికి అడ్డు లేదు. ఇది ఆకాశములో ఎగురుతోంది, నేల మీద పరిగెడుతోంది, పర్వతాల మీద దూకుతుంది, సముద్రాలలో ఈదుతుంది, నీటిపై నడుస్తుంది. ఇది పాతాళాలలో చుట్టూ వస్తుంది. ఈ ఉత్తమ జాతి గుర్రాన్ని శత్రజిత్తు మహారాజు కుమారుడైన కృతధ్వజునికి ఇచ్చి రాక్షస సంహారం చేయించుకో అని చెప్పింది. కాబట్టి శత్రుఘ్న మహారాజా, నీ దగ్గరకు వచ్చాను. నీ పుత్రుని నాతో పంపు, మునిజన సంరక్షణ చేసి వస్తాడు. ఈ దివ్యాశ్వముని అధిరోహించడం వల్ల నీ కుమారుడికి కువలయాశ్వుడు అనే పేరు స్థిరపడుతోంది. గాలవముని అభ్యర్థనను శత్రుజిత్తు మహారాజు ఆజ్ఞగా అంగీకరించి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ణి పంపినట్లు నేను కూడా మీ వెంట మా చిరంజీవిని పంపిస్తున్నాను అన్నాడు. వెంటనే ఋతుధ్వజుడు తండ్రి పాదములకు నమస్కరించి దివ్యాశ్రమునకు మొక్కి దాని సకలింపును అనుమతిగా గ్రహించి అధిరోహించి గాలవుడితో సహా ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ముని బృందానికి నమస్కరించి ఆశీసులు పొందాడు. ఆ నిమిషము నుండి జాగరీకుడై ఆశ్రమ సంరక్షణ బాధ్యతలను స్వీకరించాడు. ఒకనాటి సాయంకాలం కాలవాదులు సంజోపాసన చేస్తూ ఉండగా రాక్షసుడు పంది రూపములో వచ్చి ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని అధిరోహించి ఆ మాయా పందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగముగా పరుగులు తీస్తోంది ఆ పంది. కువలయాసుడు వెంటపడి తరుముతున్నాడు. ఎట్టకేలకు ఒక బాణం దాని డొక్కలో గుచ్చుకుపోయింది. అయినా అది లెక్క చేయకుండా పరిగెడుతూ చివరకు అది పాతాళానికి చేరింది. రాకుమారుడు దాని వెంట పాతాళలోకానికి చేరుకున్నాడు. అది ఒక దివ్య భవనములోకి ప్రవేశించి అదృశ్యమయ్యింది. కువలయాసుడు ఆ భవనం అంతా వెదికాడు. కానీ ఆ మాయాపంది జాడ కనిపించలేదు. కానీ ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది. కువలయాసుడికి సందేహం వచ్చింది. రాక్షసుడే ఆ రూపం ధరించాడేమోనని, ఆమె రాక్షసుడేనని సంహరిస్తే ఒకవేళ కాని పక్షములో శ్రీహత్యాపాతకం చుట్టుకుంటుందేమో అడిగి చూద్దామని గంభీర స్వరముతో ఇలా అన్నాడు. నారీ, ఎవరు నువ్వు? ఈ దివ్య మందిరం ఎవరిది? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఆ అమ్మాయి నోట ఏ ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకసారి కువలయాసుని యగాదిగా చూసి కనురెప్పలు టపటప ఆర్పి భవనం పైభాగానికి మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. కువలుడు కూడా సౌదాగ్రం చేరుకున్నాడు. గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా సౌదాగ్ర మందిరములోకి ప్రవేశించాడు. పరుగున అది ఒక పాలరాతి మందిరం. విశాలంగా ఉంది. స్తంభాల మీద అపూర్వ శిల్ప సంపద ఉట్టిపడుతోంది. ఆ మందిరములో ఎక్కడ వాలినా చూపు అక్కడే నిలిచిపోతుంది. మందిర మధ్య భాగములో బంగారు వేదిక, దాని మీద హంసతూలికా తల్పము, దాని చుట్టూ ఉల్లిపొరల్లాంటి తెల్లని దివ్యాంబరం గొడుగులా వేలాడుతుంది. ఆ తెరలోపల వేదికపై ఒక సుందరి తెలిమబ్బుల్లో చందమామలా దోబూచులాడుతోంది. పరికించి చూశాడు. కళ్ళు చెదిరిపోయే సౌందర్యం ఆమెది. మన్మధుణ్ణి విడిచి వచ్చిన రతీదేవిలా ఉంది. పాతాళ లోకాది దేవత కాబోలు అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె కువలయాసుని చూడగానే తల్పం దిగి తల వంచుకుని వయ్యారంగా నిలబడింది. కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటన వేలితో నేలను రాస్తుంది. ఎడమ చేతిలో కమలాన్ని, కుడి చేతితో సుతారముగా పొదివి పట్టుకుని పావురం వీపు నిమిరినట్లుగా కమలం రేకులు ముడుచుకునేలా కలుపుతోంది. కడగంటి చూపులు విసురుతోంది. అతడు చూస్తుంటే కన్నులు దించుకుంటోంది. చూపులు కలిస్తే కలవరముతో కన్నులు దించుకుంటోంది. ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తున్నాయి. బుగ్గల్లో గులాబీలు రేకులు విప్పుకుంటున్నాయి. ఋతధ్వజునిలో అభిలాష మొదలయ్యింది. 2 అడుగులు ముందుకేశాడు. ఆ సుందరాంగి చేరువులో నిలబడ్డాడు. పలకరించాలని తహతా బయలుదేరింది. అతిథి మర్యాదలు చేయదా, కనీసం పలకదా, రండి కూర్చోండి అనదా అని ఎదురు చూపులు మొదలయ్యాయి. అతడు చేరువుకు వస్తున్న కొద్దీ ఆ లావణ్యవతిలో కలకల బయలుదేరింది.
కువలయాశ్వుడి ముఖములోకి ఒక్కసారిగా చూసి వెంటనే చూపులు దించుకుంటుంది. ఆమె కన్నుల నుండి 2 అశ్రు బిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారాయి. కువలయస్సుడు ఆశ్చర్యముతో నివ్వెరపోయాడు. ఇంతటి సౌందర్య రాశికి దుఃఖమా? ఇన్ని సంపదలు ఉండి కన్నీరా? కారణం ఏమిటో తెలుసుకోవలసిందే అనుకుని మృదువుగా ఇలా పలకరించాడు. సుందరి, నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? నా రాక నీకు ఇష్టం లేదా? ఇంత అందం ఉండి సంపద ఉండి నీకు కన్నీరేమిటి? ఇంతకీ అస్సలు నువ్వు ఎవరువు? పేరేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ పాతాళ నివాసం ఏమిటి? ఋతధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే తప్ప ఆమె మాత్రం సమాధానం చెప్పటం లేదు. ఇంతలో ఇంతకు ముందు సింహద్వారము దగ్గర కనిపించిన సుందరాంగి వచ్చింది. ఆ యువతులు ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకు ముందు కనిపించిన సుందరి కువలయాశ్వుడి దగ్గరగా వచ్చి ఇలా అంది. మహావీరా, నీకు స్వాగతం. అతిథి మర్యాదలు జరపమని మా అజ్ఞానాన్ని క్షమించు. ఇంతకీ మీరు ఎవరు? కిన్నెర, కింపురుష, గంధర్వులలో ఏ జాతి వాడవు? మమ్మల్ని ఈ నరకయాతన నుండి తప్పించడానికి వచ్చిన దేవతవా? ఎవరు మీరు? తెలియజెప్పి మా సందేహ సంకటాలను తొలగించండి. అప్పుడు మాత్రమే నేను గాని మా రాకుమారు గాని నీతో ధైర్యంగా మాట్లాడతాం. ఈ ప్రశ్నలకు కువలయాసుడు బదులు ఇలా చెప్పాడు. సుందరి, సింహద్వారములో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగున వచ్చావు. మీకు వచ్చిన ఆపద ఏమిటి? మీరిద్దరూ అసలు ఎవరు? భయపడకండి. నేను రాక్షసుణ్ణి కాదు, దేవతను కాను, సామాన్య మానవుణ్ణి, రాజకుమారుణ్ణి, శత్రుజిత్తుపాలుడి కుమారుణ్ణి. మీ విషయాలు తెలియజేయండి, చేతనైనంత సహాయం చేస్తాను. మళ్ళీ సుందరాంగులిద్దరూ చెవులు కొరుక్కున్నారు. పరిచారకలాగా కనిపిస్తున్న సుందరి యువతలకు వచ్చి ఇలా అంది. రాకుమారా, విశ్వాసు అనే పేరు వినే ఉంటావు. గంధర్వరాజు వారి గారాల కూతురు ఆమె. పేరు మదాలస. నేను ఈమె ఇష్టసఖిని. నన్ను కుండల అంటారు. ఇది పాతాళ లోకం. ఇది ఒక రాక్షసుడి భవనం. వాడి పేరు పాతాళకేతువు. వీడి తండ్రి పేరు చంద్రకేతువు. వాడు రాక్షసుడే. గంధర్వలోకములో ఉద్యానవనములో హాయిగా విహరిస్తున్న ఈ మదాలసను నన్ను పాతాళకేతువు తన తమో విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ బంధించాడు. మదాలస తనను వివాహం చేసుకోవాలట. ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాడు. అన్ని ఉపాయాలు పన్నుతున్నాడు. ఈమె తిరస్కరిస్తుంది. అయినా ఆ మూర్ఖుడు పట్టు వదలటం లేదు. రేపు త్రయోదశి నాడు బలవంతంగానైనా పెళ్లి చేసుకుని తీరతానని నిన్ననే బెదిరించి వెళ్ళాడు. మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధం అయ్యింది. ఇంతలో కామధేనువు ప్రత్యక్షమై ఆమెను వారించింది. మదాలస, తొందరపడకు. ఈ రక్కసుడు నిన్ను వివాహం చేసుకోలేడు. ఈరోజే వీడికి మరణం నిశ్చయం అయ్యింది. కాసేపట్లో వీడు భూలోకానికి వెళతాడు. అక్కడ ఒక ముని ఆశ్రమములో అలజడి సృష్టిస్తాడు. అప్పుడొక రాజకుమారుడు వీణ్ణి బాణంతో కొడతాడు. ఆ మహావీరుడే నిన్ను వివాహం చేసుకుంటాడు. ఎక్కడ ఏ పాతాళం, ఎక్కడ భూలోకము ఆశ్చర్యపడకు. రేపటికి అంతా నీకే తెలుస్తుంది. ఇలా కామధేనువు ధైర్యం చెబితే మా రాకుమారి ఆత్మహత్యా ప్రయత్నం నుండి విరమించుకుంది. సింహద్వారం దగ్గర నీ ప్రశ్నలకు నేను బదులు పలకలేదు, క్షమించు. నురుగులు కక్కుతూ పంది రూపములో పారిపోయి వస్తున్న పాతాళకేతువుని చూశాను. వాడి డొక్కలో నాటుకున్న బాణం చూశాను. కామధేనువు నిన్న చెప్పిన మాటలు ఈరోజే నిజమైపోతున్నాయా అనే సంబరముతో ఈ శుభవార్తను మదాలసకు చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట సౌదాగ్రం మీదకి పరుగులు తీశాను. నిన్ను నీ ప్రశ్నలను పట్టించుకోలేదు. అవును, నేను మెట్లు ఎక్కి వచ్చేలోగానే నువ్వు సౌదాగ్రం చేరుకున్నావే. అంత వేగముగా ప్రయాణించే శక్తి నీకు ఎలా వచ్చింది? మానవ మాతృని అంటున్నావు. ఇది ఎలా సాధ్యం? ఆకాశయానం, వాయువేగం, ఈ సౌందర్యం, ఈ రూపసౌష్టం ఇవన్నీ అతిమానుషమైన విషయాలే. దయచేసి నిజం చెప్పు. ఆ పందిగాన్ని నువ్వే తరుముకుంటూ వచ్చావా, లేకపోతే కాకతాళీయముగా జరిగిందా? కుండల, నీ సందేహం సమంజసమే. కాలవ మహర్షి ఆశ్రమములో అలజడి సృష్టిస్తున్న పందిని నేనే తరుముకుంటూ వచ్చాను. నా బాణం దెబ్బ తగిలినా వాడు ప్రాణాలతో పారిపోయి వచ్చాడు.
గాలవ మహర్షికి సూర్యదేవుడు బహుకరించిన దివ్యాస్త్రాన్ని అధిరోహించడం వల్ల నాకు వాయువేగ మనోవేగాలు సాధ్యపడ్డాయి. దీన్ని అధిరోహిస్తే పాతాళానికేమిటి, ఊర్ధ్వలోకాలకేమిటి, ఎక్కడికైనా క్షణములో చేరుకోవచ్చు. బహుశా నీకు నీ రాకుమారికి సందేహాలన్నీ తీరిపోయాయనుకుంటాను. నేను మానవ మాతృణ్ణి, ముమ్మాటికి రాకుమారుణ్ణి. మా తండ్రి పేరు శత్రుఘ్న మహారాజు. నన్ను ఋతధ్వజుడంటారు. ఈ గుర్రం పేరు కువలయాసం. అందుచేత నన్ను కూడా కువలయాసుడన్నారు ఆశ్రమవాసులు కొందరు. ఉన్నట్టుండి మదాలస బుగ్గలు ఎరిపెక్కాయి, కన్నులు చెమరించాయి. కన్నుల్లో చూపుల్లో ఒక బెదురు తొంగి చూసింది. ప్రథమ సందర్శనములో అంకురించిన అభిలాష ఇప్పుడు పల్లవించింది. అతడి ఎదుట నిలబడలేకపోతుంది, అలాగని వెళ్ళిపోనూ లేకపోతుంది. ఈ అవస్థను గుర్తించింది కుండల. రాకుమారుడి వైపు చూసి సాభిప్రాయముగా నవ్వింది. రాకుమారా, కామధేనువు చెప్పిన మానవ మహావీరుడువు నువ్వే. నీ చేతుల్లో పాతాళకేతువు సంహరింపబడతాడు. మా మతాలస తపస్సులు ఫలించాయి. మేము గంధర్వులం. అమంత్రకమైన గాంధర్వ వివాహం మాకు పరిపాటి. ఈ దివ్యాశ్వం మీద అధిరోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకువెళ్ళు. కావలసి వస్తే అక్కడ మీ పద్ధతిలో వివాహం జరిపించుకో. కుండలా, నీవంటున్న ప్రతి మాట నాకు సమ్మతమే. నా మనస్సులో మెదులుతున్న ఊహలనే నువ్వు పలుకుతున్నావు. కానీ నాదొక చిన్న అభ్యంతరం. మీరు గంధర్వులు, గాంధర్వ వివాహం మీకు శోభిస్తోంది. మేము మానవులం. సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి. అదీగాక నేనింకా తండ్రి చోట బిడ్డను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం జరుపుకోవటం నాకంతగా నచ్చదు. ప్రస్తుతం గాలవ మహర్షి అధీనములో ఆశ్రమ రక్షకుడుగా ఉన్నాను. కాబట్టి వారి అనుమతి కూడా అవసరం. కువలయాస్వ, మదాలసను వివాహమాడటం ఇష్టమేనన్నావు. అది చాలు. మిగతా అభ్యంతరాలు నేను తీరుస్తాను. కులగురువులు పితృ సమానులని శాస్త్రం చెబుతోంది. నా యోగ శక్తితో మీ కులగురువులు తుందిల మహర్షిని ఇక్కడికి రప్పిస్తాను. వారు మీ కులాచారం ప్రకారం సమంత్రకంగా వివాహం జరిపిస్తారు. దీనితో నీ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. ఋతుధ్వజుడు అంగీకరించాడు. కుండల తన యోగ మాయాశక్తితో తుందిల మహర్షిని ఆహ్వానించింది. వారు వివాహానికి అవసరమైన వస్తు సామాగ్రితో విచ్చేశారు. సమంత్రకముగా మతాలస ఋతధ్వజులకు అగ్నిసాక్షిగా వివాహం జరిపించారు. దక్షిణ తాంబూలాదులు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కుండల కూడా నవదంపతులను దీవించి తన గంధర్వలోకానికి తాను వెళ్ళిపోయింది. పంది రూపములో పారిపోయి వచ్చిన పాతాళకేతువు తన సోదరుడు కాలకేతువుతో మంతనాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకుని తాను మదాలసను బంధించి ఉంచిన సౌధం దగ్గరికి వచ్చాడు. తనను వెన్నంటి తరుముకుంటూ వచ్చిన కువలయాసుడు అక్కడే గదా ఆగిపోయాడు. ఒంటరిగా దొరుకుతాడు. సైన్యముతో చుట్టుముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు. మదాలసను తన దివ్యాశ్వం మీద ఎక్కించుకుని భూలోకానికి బయలుదేరపోతున్నాడు. కువలయాసుడు సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు సైన్యముతో వచ్చి పడ్డాడు. జాగ్రత్తగా కూర్చోమని మదాలసను హెచ్చరించి కువలయాసుడు ధనుష్టాంకారం చేశాడు. ఆ దివ్యాశ్వం మీద అనూహ్యమైన వేగముతో అనూహ్యమైన దారుల్లో మెరుపు తీగల్లా తిరుగుతూ మొత్తం దైత్య మహాసైన్యాన్ని అవలీలగా సంహరించాడు. పాతాళకేతువును ఖండించి విజయశంఖం పూరించాడు. తాళకేతువు తన అనుచరులు మరికొంతమందితో పలాయనం చిత్తగించాడు. మదాలసా సహితుడై కువలయాసుడు భూలోకానికి వచ్చి గాలవ మహర్షికి నమస్కరించి పాతాళకేతు వధను వివరించి ఆశీస్సులు అందుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు. కువలయాస్వానికి తగిన విడిది ఏర్పాటు చేయించాడు. తల్లిదండ్రులకు ఆ నవదంపతులకు పాదాభివందనం చేసి దీవెనలు అందుకుని అంతఃపురములో ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతో మురిసిపోతున్నారు. తాళకేతువు కుతంత్రం. కొడుకు కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడిపోతున్న శత్రుఘ్న మహారాజు ఒకరోజు కొడుకుని చేరబెలిచి ఇలా అన్నాడు. నాయనా కుమారా, అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా మునివాటికల వైపుకి వెళ్ళి
క్షేమ సమాచారములు తెలుసుకుని వస్తూ ఉండు. వారి కుశలమే మన కుశలం, వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష, ఇది మన రాజధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు. ఋతుధ్వజుడు అంగీకరించి మరునాటి సాయంకాలం కువలయస్వాన్ని అధిరోహించి పవిత్ర యమునా తీరములోని అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడా ఒక్కొక్క రంగులో ఉంది. ఆ పర్ణశాలల చుట్టూతా తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు, ఆ వనాలలో వివిధ రూపాలలో ఉన్న పొదరిల్లులు, కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రథాకారాలలో, కొన్ని గజాస్వాది జంతువుల ఆకృతిలో, కొన్ని వివిధ పక్షిజాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠస్వరాలతో పలకరిస్తున్న పక్షులు, జంతువులు, కనీవిని ఎరుగని పువ్వులు, ఫలాలు. ఆశ్చర్యచకితుడై ఋతధ్వజుడు ఆశ్రమం అంతటా తిరిగాడు. తను ఏ ప్రక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తన కోసమే కట్టినట్లుగా ఉన్నాయి. ఋతధ్వజుని ఆనందాన్ని అంతు లేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లగా పెళ్ళుబికి వస్తున్న హోమధూపం బూడిద వర్ణములో వినివీధికి ప్రయాణము చేస్తుంది. పెద్ద వృక్షవాటికల క్రింద వేద పనసలకు సంత చెప్పుకుంటున్న శిష్య బృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అర్ఘ్య పాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖములో తేజస్సు కనిపిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతి కనబడటం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతున్నట్లు అనిపించింది. ఋతధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాధారణంగా ఆత్మీయంగా దారి తీశాడు. మహర్షి, తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కనిపిస్తుంది. నిజమో అది నా భ్రాంతియో? మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవు గదా? క్రూర మృగాల బెడద కూడా లేదు కదా? ఫలం, పుష్పం, సమిధలు, జలం ఇవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా? మా తండ్రి గారు శత్రుఘ్న మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకుని రమ్మన్నారు అన్నాడు. అప్పుడా మహర్షి, నాయన రాకుమారా, తండ్రికి తగిన తనయుడువు నీవు. చాలా సంతోషముగా ఉంది. అడవిలో కందమూల ఫలాదులు తింటూ జీవించే వాళ్ళం. అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు. హాయిగా మా జపాలు, మా తపస్సులు చేసుకుంటున్నాం. అయినా అడవిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కునే పాలకులు ఉండటం మా అదృష్టం. అయితే నా కన్నుల్లో దాగిన కలవరపాటును నీవు గ్రహించావు. దానికి కారణం ఉంది. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరి దక్షిణులు సమకూర్చుకోవాలి. ఎలాగా అనే దిగులు. బహుశా అదే నా కన్నుల్లో నీకు కనిపించి ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో దగదగలాడుతున్న రత్నహారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి, రాకుమారుడు ఇవ్వటం తక్షణం జరిగిపోయాయి. అప్పుడు ఆ మహర్షి, రాకుమారా, నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం, ఇక్కడే ఉండు. నేనొకసారి యమునా నదికి వెళ్ళి జలాది దేవతను అర్పించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులిస్తాను అని అందుకుని వెడుతువు కాని అంటూ ఆ మహర్షి త్వరగా నది వైపుకి వెళ్ళాడు. పిచ్చివాడు నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు, ఇది నిజంగానే ఆశ్రమం అనుకుంటున్నాడు. కన్నుల్లో కలవరపాటును గుర్తించాడు, కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళ కేతువును సంహరించిన ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు దొంగ మహర్షి. ఋతధ్వజుడు చేతికి చిక్కాడన్న సంబరముతో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుఘ్న మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. భార్యతో కోడలతో కూర్చున్న ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూసి ఆశ్చర్యముతో అందరూ లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిథి మర్యాదలు జరిపారు. మహారాజా, నాకు నోరు రావటం లేదు. ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుస్థితి నా నొసట రాశాడు భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ కుమారుడిది. ఎవడో మాయా విరాక్షసుడు
ఋతధ్వజుని పొట్టన పెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుపోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమవాసులందరూ కలిసి రాకుమారిని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ. నా తపశ్శక్తిని దారబోసి వాయువేగ మనోవేగములతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా, అనిత్యాన్ని శరీరాన్ని అన్నారు. జాతస్యహి ధ్రువో మృత్యువు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులు మమ్మల్ని ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి, కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగముగాను మాయమయ్యాడు. ఋతధ్వజుడి తల్లిదండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్ఛపోయారు. మదాలస అయితే ప్రాణాలని వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలకి ఈ వార్త మరొక అసనిపాతమయ్యింది. రాజధానిలో విషాద వాతావరణం అలువుకుంది. రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమములో ప్రత్యక్షమైనాడు. తన రాక కొరకు ఎదురు చూస్తున్న ఋతధ్వజుణ్ణి మృదువుగా కౌగులించుకుని చిరంజీవాని ఆశీర్వదించాడు. నాయనా రాకుమారా, నన్ను కృతార్థుని చేశావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్నవన్నీ చేసేశాను. నీకు నా ఆశీస్సులు కూడా ఇచ్చేశాను. కనుక నువ్వు ఇంక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. ఋతధ్వజుడు మాయా మహర్షికి మరోమారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని తన కువలయాసం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. పోనీలే, ఉన్నాడు, ప్రాణాలతో తిరిగి వచ్చాడు, అదృష్టవంతులం, చిరంజీవి అంటూ ఉన్నారు. రాకుమారుడు ఇది ఏమిటో, ఎందుకిలా వారు అంటున్నారో అర్థం కాలేదు. రాజమందిరం చేరుకున్నాడు. దాసదాసీ జనం, ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు. అందరూ గొనుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తున్నారు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తండ్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆప్యాయముగా ప్రేమతో కౌగులించుకున్నాడు. నాయనా, మనం అదృష్టవంతులం, నువ్వు జీవించే ఉన్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమ్మిరాడు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలిపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది. ఋతధ్వజుడు తండ్రితో, తండ్రి, ఏమిటి ఇదంతా? ఏమైంది మీకు? నేను బాగానే ఉన్నాను. నీ ఆజ్ఞ ప్రకారం యమునా తీరములోని ఆశ్రమాలకి వెళ్ళాను. మునుల్ని సందర్శించాను. ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠములోని రత్నహారం బహుకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకుని హాయిగా తిరిగి వచ్చాను. ఇంతకీ ఏది నా ప్రాణప్రియ మదాలస కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. కొడుకుకి ఏం సమాధానము చెప్పాలో, ఆ దుర్వార్తని ఎలా అందించాలో అర్థం కాలేదు. నాయనా, అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయముగా మోసం చేశాడు. నీ కంఠహారం తెచ్చి ఇచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేశాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేం. నీ భార్య ప్రియ మదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలు వదిలేసింది. నువ్వు తిరిగి రాణి లోకాలకు వెళ్ళిపోయావు గదా అని నేనే ఈ పాపిష్టి చేతులతో కోడలకి ఉత్తర క్రియలు జరిపించాను. ఇదిగో ఋషి ఇచ్చిన కంఠహారం అంటూ ఆరాన్ని అందించాడు తండ్రి శత్రుజిహ్న మహారాజు. ఋతధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్థమయ్యింది. మనస్సు కుతకుతలాడింది. కువలయాశ్వాన్ని ఎక్కి యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమము కానీ, పర్ణశాలలు కానీ, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు కానీ ఏ ఒక్కటి ఆనవాలుకైనా లేవు. అన్నీ పిచ్చి మొక్కలు, పొదలతో ఆ ప్రదేశం నిండి ఉంది. ఇది ఖచ్చితంగా రాక్షసుల కుట్ర. ఆ తాళకేతువును సంహరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసి తీర్చుకున్నాడన్నమాట. అలనాటి యుద్ధములో వాణ్ణి కూడా సంహరించి ఉంటే సరిపోయేది. పారిపోయి పిరికి పంద ఇలా దొంగ దెబ్బ తీశాడు. నా ప్రియ మదాలసను పొట్టన పెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖం మిగిలిచాడు. సరే, ఇప్పుడేమి విచారించి ఏమి లాభం?
కనిపించని శత్రువు మీద కసి తీర్చుకునేదెలాగా, కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణప్రియ పట్ల రుణం తీర్చుకునేదెలాగా, ఇవే ఆలోచనలతో క్షణములో రాజధానికి తిరిగి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేశాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, ముని వాటికలకు రాక్షస పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కిందేమిటి? రాక్షసాగ్రహం, సీతాపహరణం. తండ్రి, నాకు అదే జరిగింది. కాలవముని వెంట పంపుతూ నాకు మీరు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే, అప్పుడు మీరు దశరథులయ్యారు. ఇప్పుడు నేను భార్య వియోగినయ్యాను. దుఃఖములో శ్రీరామచంద్రుని అయ్యాను. ఆ శ్రీరామ ప్రభువులాగే నేను దీక్షను స్వీకరిస్తున్నాను. ఏకపత్ని వ్రత దీక్ష. తండ్రి, ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ నాకు భార్య అంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవ్వరినీ చేపట్టను. నన్ను వలసి ఎక్కడో గంధర్వలోకం నుంచి వచ్చి నాకు దాంపత్య జీవనం మాధుర్యాలు పంచిన ప్రాణసఖి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను, రుణం తీర్చుకుంటాను అన్నాడు ఋతధ్వజుడు. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యవ్వనాన్ని పరిత్యజించి అన్యం పుణ్యం జరిగిన బాల్యంలోనే గడుపుతూ ఉన్నాడు. మా వయసు పిల్లలతో తాను ఒకడుగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రి నాగరాజా, ఇది మా మిత్రుడికి జరిగిన అన్యాయం, తాళకేతువు చేసిన మోసం. దీనికేమైనా విరుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మన వివ్వదగిన సరి అయిన బహుమానం అవుతోంది. అప్పుడు మేము స్నేహరుణం తీర్చుకున్న వాళ్ళం కాగలుగుతాము. పుత్రులిద్దరూ ఏకకంఠముగా బ్రతిమిలాడుకున్నారు. నాగరాజు అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తనయుల్లారా, మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పరోపకారం కన్నా పరమధర్మం ఏముంది? ప్రయత్నం చేద్దాం. ఫలప్రదాత ఆ దైవం ఉండనే ఉన్నాడు. ధైర్యే లక్ష్మీహ ప్రసీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలంటే తపస్సొక్కటే సాధనం. మీ మిత్రుడు కోసం సరస్వతీదేవిని ఆరాధిస్తాను, ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అంటూ అశ్వతరుడు ఆ క్షణములోనే తపస్సుకు బయలుదేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరిశిఖరముపై శిరసిత్తముతో యమ నియమాలతో తపస్సుకు కూర్చున్నాడు. సర్వార్థ ప్రకాశకయైన వాగ్దేవిని సరస్వతిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు. ఎలా స్తుతించాడు? కువలయ